సో ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి ఈ సిఆర్డిఏ రీజియన్ అని ఒకటి ఉంటుంది కదా సార్, అంటే ఏంటి? సో సిఆర్డిఏ రీజన్ అనగానే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా అండి. సో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా ఏపీసీఆర్డి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఏరియా. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ ఇట్ ఈస్. సో క్యాపిటల్ని డెవలప్ చేసే రీజనల్ ఏరియా. సో దాని జ్యూరిస్ట్రిక్షన్ ఏంటి, దాని లిమిట్స్ ఏంటి? సో ప్రీవియస్లీ యాజ్ టోల్డ్ 29 విలేజెస్ అనేది మెయిన్ కోర్ క్యాపిటల్ అనమాట. సో 29 విలేజెస్ అయితే పూలింగ్ తీసుకున్నారు. దాని ద్వారానే కదా మనకు ఒక 33,000 ఏకర్స్ అవైలబిలిటీలోకి వచ్చినాయి. సో ఈ అవైలబిలిటీని బేస్ చేసుకొని క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అవుతుంది. అలానే ఇంకో 15 ఏకర్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సుమారుగా ఒక 55,000 ఏకర్స్ అవైలబిలిటీ ఉంది. దాంట్లో వీళ్ళకి రోడ్స్కి పోద్ది చాలా మటుకి, ఎందుకంటే దే కమింగ్ అప్ విత్ వెరీ వైడ్ అండ్ బ్రాడ్ రోడ్స్. రోడ్స్కి చాలా మటుకి వెళ్ళిపోద్ది ఏరియా. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి అలొకేషన్స్కి వాటికి చాలా ఏరియా వెళ్ళిపోద్ది. ఫర్దర్గా స్టేజెస్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి కాబట్టి సో ఇట్ వుడ్ బి అన్ అసెట్ అనమాట. ఎంటైర్ తెలంగాణ ఒక ఎకానమీని హైదరాబాద్ శాసిస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి మేజర్ రెవెన్యూ వస్తుంది. దానివల్ల వీ కెన్ స్టిల్ కాల్ ఏంటంటే తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ని హైదరాబాద్ స్టేట్ అని కూడా అనొచ్చు మనం. సో అలానే మనకి చూసాం కదా మన సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ సైబరాబాద్ ఎలా ఎవాల్వ్ అయినాయి. దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ న్యూ సిటీ. ప్లస్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కొనుక్కున్నాయి అనుకోండి, ప్లస్ ట్యాక్సెస్ పరంగా రేపు రెవెన్యూస్ అన్ని జనరేట్ అవుతాయి. సో బ్యాంక్కి ఏదైనా కొలాటరల్స్ అవి చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అవుతున్నారు కదా లోన్స్కి వాటికి, లైక్ వరల్డ్ బ్యాంక్ అవనండి, లేదా హడ్కో అవనండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలా. అందువల్ల సో ఇట్ వుడ్ బి లైక్ అన్ అసెట్ అనమాట. ఓకే.